ఈక్వివలెంట్ క్లాస్ టెస్టింగ్ అంటే మనకి బౌండరీ వాల్యూ అనాలిసిస్ అండ్ ఈక్వివలెన్స్ క్లాస్ టెస్టింగ్ ఈ రెండు కూడా బ్లాక్ బాక్స్ టెస్టింగ్ యొక్క టెక్నిక్స్. ఈ రెండు కూడా టెస్ట్ని డిరైవ్ చేయడానికైనా, టెస్ట్ డేటాని డిరైవ్ చేయడానికైనా, టెస్ట్ కేసెస్ చేయడానికి అంటే ఆప్టిమైజేషన్ చేయడానికి ఈ టూ టెక్నిక్స్ సేమ్ ఒకేలా పనిచేస్తాయి. అంటే కొన్ని సిచ్యువేషన్లో బౌండరీ వాల్యూ అనాలిసిస్ని యూజ్ చేస్తారు, కొన్ని సిచ్యువేషన్లో ఈక్వివలెన్స్ క్లాస్ టెస్టింగ్ యూజ్ చేస్తారు, కొన్ని సిచ్యువేషన్లో అయితే ఈ టూని యూజ్ చేస్తారు. అంటే బౌండరీ వాల్యూ అనాలిసిస్లో అయితే ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్ ఉంటుంది. అది వ్యాలిడ్ అవ్వచ్చు, ఇన్వాలిడ్ అవ్వచ్చు. ఇక్కడ అయితే మనకి ఇన్పుట్ని టూ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తుంది, వ్యాలిడ్ ఇన్పుట్స్ అండ్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెయిల్ ఐడి ఉంది అనుకుందాం. యూజర్ నేమ్ అంటే కరెక్ట్ వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ చేయగానే ఇన్బాక్స్కి వెళ్తాం. అది సేమ్ ట్రూ అయింది, అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి వ్యాలిడ్ అవుట్పుట్ వచ్చింది. అలాగే మనం ఇన్వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు మనం లాగిన్ బటన్ క్లిక్ చేస్తే అవి ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పాలి. అది కూడా కరెక్టే. మనం వ్యాలిడ్ ఇచ్చినప్పుడు వ్యాలిడ్ అని చెప్పాలి, ఇన్వాలిడ్ అని ఇచ్చినప్పుడు కూడా ఇన్వాలిడ్ అని చెప్పాలి. ఇలా గ్రూప్స్ కింద క్రియేట్ చేయడం వల్ల మొత్తం అన్ని వ్యాలిడ్ ఇన్పుట్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, అన్ని ఇన్వాలిడ్ ఇన్పుట్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 10 ఉంటే 2 or 3 చెక్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతాం. సో ఇది ఈక్వివలెన్స్ టెస్టింగ్. దీంట్లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఏబిసి అనే 3 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే వేరియబుల్స్ ఏబిసి అనే 3 వేరియబుల్స్ తీసుకున్నారు ఇక్కడ. ఆ ఏబిసి యొక్క రేంజ్ 1 to 50. అంటే ఈ 1 to 50లో మాత్రమే తీసుకోవాలి, బిలో కానీ అబవ్ వాల్యూస్ కానీ తీసుకోకూడదు. ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి అని, అంటే ఎన్ని టెస్ట్ కేసెస్లో మనం చెక్ చేయొచ్చు అని. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 3 వేరియబుల్స్ తీసుకున్నాం, ఏబిసి అనే 3 వేరియబుల్స్, వాటి రేంజ్ 1 to 50. ఈ 3 వేరియబుల్స్లో ఏ నెంబర్ లార్జెస్ట్ అని చెప్పాలి, దానికి ఎన్ని టెస్ట్ కేసెస్లో మనం చెక్ చేయొచ్చు అని. టెస్ట్ కేసు 1 ఇది. ఏబిసి అనే 3 వేరియబుల్స్, ఏ అనే వాల్యూ 1కి 50కి మిడిల్లో ఉంటే అదొక టెస్ట్ కేసు, 1కి 50కి మిడిల్లో ఉంటే బి అనేది అదొక టెస్ట్ కేసు, 1కి 50కి రేంజ్ మిడిల్లో సి వాల్యూ ఉంటే అదొక టెస్ట్ కేసు, అది టెస్ట్ కేసు 3. అలాగే ఏ లెస్ దాన్ 1 అయితే అదొక టెస్ట్ కేసు, ఏ గ్రేటర్ దాన్ 50 అయితే అదొక టెస్ట్ కేసు 5, బి లెస్ దాన్ 1 అయితే టెస్ట్ కేసు 6, బి గ్రేటర్ దాన్ 50 అయితే అది టెస్ట్ కేసు 7. ఇలా మొత్తం 9 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. వీటిని యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ టెస్ట్ కేసెస్ 7 ఉన్నాయి. ఏబిసి 3 వేరియబుల్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, ఏ టెస్ట్ కేసెస్ ఇందులో కవర్ అయింది అని చెప్పడానికి. ఫస్ట్ ఏ వాల్యూ 13, అంటే 13 1కి 50కి మిడిల్లో ఉంది, అంటే ఫస్ట్ టెస్ట్ కేసు కవర్ అయింది. బి వాల్యూ 25, 1కి 50కి మిడిల్లో ఉంది, టెస్ట్ కేసు 2 కవర్ అయింది. సి వాల్యూ 36, 1కి 50కి మిడిల్లో ఉంది, అంటే టెస్ట్ కేసు 3 సక్సెస్ అయింది, అంటే టెస్ట్ కేసు 3 అనేది కవర్ అయింది. ఇక్కడ 3 వేరియబుల్స్లో వాల్యూస్లో సి అనేది 36, కాబట్టి సి గ్రేటెస్ట్ అని వచ్చింది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏ వాల్యూ 0 తీసుకున్నారు, అంటే I4 టెస్ట్ కేసు కవర్ అయింది. ఏ వాల్యూ 1 కన్నా బిలో ఉంది కాబట్టి టెస్ట్ కేసు అనేది 4 కవర్ అయింది. కానీ మనకి ఇచ్చిన రేంజ్ 1 to 50, అంటే 0 అనేది వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్. సేమ్ అలాగే మిగిలినవన్నీ కూడా 51 ఇన్వాలిడ్, అది I5ని కవర్ చేసింది. నెక్స్ట్ 4th టెస్ట్ కేస్ ఐడిలో బి వాల్యూ 0, అంటే మనకి I6ని కవర్ చేసింది, అది ఇన్వాలిడ్ అయింది. అలాగే బి వాల్యూ 53, అది I7ని కవర్ చేసింది, అది కూడా ఇన్వాలిడే. సేమ్ సి వాల్యూ కూడా.
నెక్స్ట్ మనకి ఇవన్నీ ఒక టెస్ట్ కేసెస్ అయితే ఇది సెకండ్ ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్. ఇది ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో అంటే అవన్నీ ఒక టెస్ట్ కేస్ అయితే ఇంకా టెస్ట్ కేసెస్ని చెక్ చేయగలం. ఏబిసి అనే 3 వేరియబుల్స్ తీసుకుంటే ఏ గ్రేటర్ దెన్ బిగా చెక్ చేయగలం, అలాగే ఏ గ్రేటర్ దెన్ సి ఇది ఒక టెస్ట్ కేసు, బి గ్రేటర్ దెన్ ఏ, బి గ్రేటర్ దెన్ సి ఇది ఒక టెస్ట్ కేసు, సి గ్రేటర్ దెన్ ఏ, సి గ్రేటర్ దెన్ బి ఇది ఒక టెస్ట్ కేసు, అలాగే ఏ ఈక్వల్ టు బి, ఏ నాట్ ఈక్వల్ టు సి ఇవన్నీ డిఫరెంట్ టెస్ట్ కేసెస్. వీటికి ఎగ్జాంపుల్ టెస్ట్ కేస్ ఐడి 4 ఏబిసి వేరియబుల్స్ వాటి వాల్యూస్. ఏ వాల్యూ 25 అంటే టెస్ట్ కేసు 1 అనేది కవర్ అయింది. అంటే ఏ గ్రేటర్ దెన్ బి 25 గ్రేటర్ దెన్ 13, ఏ గ్రేటర్ దెన్ సి 25 గ్రేటర్ దెన్ సి అంటే I1 కవర్ అయింది. నెక్స్ట్ I5 కవర్ అయింది. I5లో రూల్స్ ఏంటి, బి ఈక్వల్ టు సి అంటే 13 ఈక్వల్ టు 13, అలాగే ఏ నాట్ ఈక్వల్ టు సి 25 నాట్ ఈక్వల్ టు 13 అంటే I5 టెస్ట్ కేస్ కవర్ అయింది. సేమ్ అలాగే మిగిలినవి కూడా కవర్ అవుతాయి.